ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడలారా, మీరందరూ కూడా దేవునిలో ఆనందిస్తూ సంతోషముతో, సమాధానముతో, నెమ్మదికరంగా మీ జీవితాలు కొనసాగించాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుంటూ ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 24వ అధ్యాయము 21, 22 వచనములను ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. 22వ వచనం, అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులో, అవును, ఈ ఉదయకాలం లేచి నీ ప్రభుని గనపరిచావా? మొట్టమొదట నీవు చేయవలసినది అదే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారి జోలికి పోవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎవరు అట్టివారు? యెహోవాను ఘనపరచని వారు, యెహోవాతో సహవాసము చేయని వారు, అనగా భక్తిహీనులు, దేవుని భయము లేనివారు. అటువంటి వారి జోలికి పోవద్దు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి యొక్క జీవితాలు హఠాత్తుగా ముగించబడతాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. కనుక ఈ ఉదయకాలం నూతన జీవాన్ని అనుగ్రహించిన దేవాతి దేవుని స్తుతిస్తూ నీ ప్రభువుని గనపరచు, నీ ప్రభువుని మహిమపరచు. నా తండ్రి, నా ప్రభువా, ఈ ఉదయకాలము నేను నా పడక యొద్ద నుంచి లేవనెత్తబడ్డానంటే కేవలము నీ కృప మాత్రమే. నీ కృపను బట్టి మాత్రమే. ఇంకనూ నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ఇంకనూ నా పట్ల నీ వాత్సల్యత నూతనంగా పుట్టిస్తా ఉన్నావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తున్నాను అని దేవుని కృపను నిరర్ధకం చేసేవారిగా కాకుండా దేవుడు అనుగ్రహిస్తున్న వాక్కులకు విధేయత చూపుదాం. నీ ప్రభువుని ఘనపరిచే వారితో నీవు సహవాసము చేసే అనుభవంలో నీవు ఉండాలి. ఈ ఉదయకాలము లేచి ఎవరితో నీ సహవాసం, దేని కొరకు నీ ప్రాకులాట, దేవుని కొరకు నీ ప్రయాస. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఘనపరిచే అనుభవం ఉందా దానిలో? అది ఉద్యోగమైనా, అది నీ వ్యాపారమైనా, అది నీ చదువైనా, అది ఏ పనైనా అందులో ప్రభువుని గనపరిచే అనుభవం ఉన్నదా? లేక ఈ లోకము కొరకు ప్రాకులాడుతూ ఉన్నావా? ఈ లోకములో ఘనత కొరకు ప్రాకులాడుతూ ఉన్నావా? ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. రాజును గనపరుచుము, అలాగు చేయని వారి జోలికి కూడా పోవద్దు నీవు. ఈ రోజున నీవు ఎవరి సహవాసంలో ఉంటూ ఉన్నావు? నీ రాజును గనపరిచే వారి సహవాసంలో నీవు ఉంటున్నావా? నీ ప్రభువుని గనపరిచే వారి సహవాసంలో నీవు ఉంటున్నావా? లేక అట్టి వారి అనుభవంలో కాకుండా అంటూ ఉన్నాడు ప్రభు, ప్రియ దేవుని బిడ్డ, అట్టి వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వారి నీడలో కూడా నీవు ఉండొద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, వాడికి ఆపద ఎప్పుడు తటస్థించుందో ఎవరికి తెలియను. కనుక ఈ ఉదయకాలం నీ సహవాసం, నీ ప్రభువుతో నీ యొక్క సహవాసం, అవును, భక్తి కలిగిన అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డ, లోక మాలిన్యము నీ యొక్క జీవితానికి అంటకుండా, నీ తలంపులకు, నీ ఆలోచనలకు, నీ చూపులకు, నీ మాటలకు, నీ ప్రవర్తనకు లోక మాలిన్యము అంటకుండా నీ రాజును గనపరిచే వారి అనుభవములో నీ సహవాసము ఉండే అనుభవాన్ని నీవు చూసుకోవాలి. అవును, ఎందుకంటే వారికి హఠాత్తుగా వస్తుంది ఆపద.
వాని జీవితము ఎప్పుడు ముగించబడుతున్నదో ఎవరికి తెలియను. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రతి ఉదయమును కూడా ప్రభు అంటూ ఉన్నాడు, నరులారా రండి, ఆయన పిలిచే దేవుడు. మంటికి మార్చువాడు ఆయనే, తిరిగి రండి అని పిలుచువాడు కూడా ఆయనే. నీ రాజును నీవు గనపరిచే అనుభవంలో నీ సహవాసం, నీ రాజును నీవు గనపరిచే అనుభవంలో, నీ ప్రభువుని నీవు మహిమపరిచే అనుభవంలో నీ యొక్క సహవాసము ఉండే ఆ ఒక్క అనుభవాన్ని పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. లేని ఎడల తక్షణమే నీ జీవితాన్ని దేవునికి మరి మహిమకరముగా, నీ ప్రభువుని ఘనపరిచే అనుభవంలో నీ జీవిత అనుభవాలను మార్చుకొని దేవుని మహిమపరచు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నీ యొక్క బిడ్డలను దర్శించారు. అవును నాయన, రాజును గనపరచు, నీ ప్రభువుని గనపరచు. ఒకవేళ ఎవరైతే గనపరచరో అటువారి జోలికి పోవద్దు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. ఎందుకంటే నాయన, నిన్ను గనపరచున వారి జీవితము ఎప్పుడు ముగించబడుతుందో ఎవరికి తెలియను. వారి కాలము ఎప్పుడు ముగియబడుతుందో మాకు తెలియదు ప్రభువా. తండ్రి, ఈ లోకము తండ్రి ఎన్నో ఆకర్షణలకు ప్రభువా నాయనా ఆకర్షిస్తూ ఉన్న అనుభవంలో నీ ప్రియ బిడ్డలు, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఈ లోకం వైపు, ఈ పాపం వైపు పరుగులు తీయక నీ రాజును గనపరిచే అనుభవంలో వారి సహవాసం ఉండాలి. నిన్ను మహిమపరిచే అనుభవంలో, నిన్ను ఆరాధించే అనుభవంలో అవునయ్యా వారి సహవాసాన్ని మీరు వర్ధిల్ల చేయండి. తద్వారా వారి జీవితానికి మేలు, తద్వారా వారి జీవితానికి విజయం, తద్వారా వారి జీవితానికి విడుదల, క్షేమము, నెమ్మది లభిస్తాయి. అది కాకుండా వారి జోలికి వెళితే అవును ప్రభువా, వారి జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు నాయన. మరి ఒకసారి నీ యొక్క ప్రత్యక్షతను నీ బిడలకు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం నీ యొక్క బిడలు ఎక్కడ గాయపడున్నారో, ఎక్కడ కొదువుపడి ఉన్నారో, ఎక్కడ కన్నీరు, నిట్టూర్పు, నిరాశ వారి జీవితాల్లో ఉన్నదో అట్టి బిడ్డలను మీరు దృష్టించి వారికి విడుదల దయచేయమని, వారికి స్వస్థత దయచేయమని, వారికి నెమ్మదిని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.